కేసులో వాంటెడ్గా మిమ్మల్ని పార్టీకి సంబంధించి సుస్పష్టంగా వీళ్ళు ఒకటే ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు. సిబిఐ వాళ్ళ 11 కేసుల్లో, ఈడీ వాళ్ళ 10 కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్ని A2 ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా A2 పెట్టారు. అంతేగాని A2 అన్నది స్టాండర్డైజ్ చేశారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి A2. ఇది వీళ్ళ యొక్క ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు మీరు రాశారు అటువంటి టైంలో ఇప్పుడు మళ్ళీ అన్ని మళ్ళీ తిరిగి తోలడం కొంత ఈ కేసు రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇంకా రిజైన్ చేయలే. నేను ఆ రోజు కూడా చెప్పాను, పార్లమెంట్ బయట ప్రెస్ని అడ్రస్ చేశాను, ఈ విషయాలే చెప్పాను. నేను అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది, ఎవరు చేశారు, ఎలా చేశారు. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి, దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం. నేను అటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు ఈ విషయాలు తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు. నాకు తెలియదనంటే మీరు నమ్మకపోవచ్చు. ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి. నేను ఒక్కటే చెప్తా ఉండా, మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జోక్యము చేసుకోను. ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార బెనిఫిట్ కాదు. అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగను. మీరు ఇందాక ఒక అధికారి పేరు, ఆ అధికారి ఎవరి మిమ్మల్ని స్పెసిఫిక్ గా టార్గెట్ చేయాలి, పేరు ఏమైనా చెప్పగలరా? కరికాల వల్ల అని పేరు చెప్పాను. ఒక అధికారి ప్రమేయంతో నా పేరు ఇంక్లూడ్ చేశారన్నటువంటిది అది చెప్పడం బహుశా మంచిది కాదేమో. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. సార్, అప్పుడు రాని కేవీ రావు ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అంటే గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు సైలెంట్గా ఉన్నారు. కేవీ రావుని అడగండి, మంచి రాజకీయ బ్రోకర్ కదా. మీ కామన్ ఫ్రెండ్ ద్వారా కూడా మీకు కేవీ రావు కూడా మాట్లాడాలని మీరు కూడా చెప్పారు. అవును, ఇంకేం చేస్తాం, డైరెక్ట్గా మాట్లాడలేను కదా. అతనంటే అసహ్యం నాకు. మళ్ళీ రమ్మన్నారు లేదు, అవసరమైతే పిలుస్తాను. నా పాత్ర ఏముందని పిలిచేదానికి నేను ఎప్పుడు పిలిచిన చెప్పలేదు సార్. ఎందుకులే, నేను దూరం వచ్చింది కాబట్టి. అవును, నేను కూడా సర్వైవ్ కావాలి కదా. నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా. నేను ఆ అధికారి పేరు చెప్పి ఈరోజు వాళ్ళకి నేను వ్యతిరేకం కావడం ఎందుకు? జరిగిపోయింది. ఆ అధికారి మనస్సాక్షికి తెలుసు. దీన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారన్నటువంటిది, ఎవరు డ్రాఫ్ట్ చేశారో ఈ కంప్లైంట్ అన్నటువంటిది కేవీరావు నాకు చెప్పను కూడా చెప్పాడు. అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కేవీరావు కామన్ మిత్రుడు ద్వారా ఎవరు డ్రాఫ్ట్ చేశారు, నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేది ఆ వ్యక్తి చూసినప్పుడు అతనికే మనసుకి కష్టం కలుగుతుంది.